ఓకే. దాన్ని అలా ఉంచితే ఈ పాస్టర్లు ప్రచారం చేసే ఈ సూపర్ మ్యాన్ మాత్రం బైబిల్లో యేసు కాదు. ఆయనకి అంత సూపర్ పవర్స్ లేవు. సో కరుణాకర్, పాస్టర్లు ఇంకో ప్రశ్న ఏదైతే అడుగుతున్నారో అదేంటంటే ఈ సినిమా తీయడం ద్వారా కరుణాకర్ చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు. సో ఇది ఎంతవరకు నిజం? ఇది ఎట్లా ఉందంటే అసలు లేదురా మొగుడా అంటే పెసరపప్పు అనవై పెళ్ళామా అన్నాడంట. ఓకే. ఇది సినిమా ద్వారా ఏ విధంగా మాకు డబ్బులు వస్తాయి? మేమన్నా థియేటర్లో రిలీజ్ చేసామా? కోట్లు వచ్చేస్తాయండి. లేకపోతే ఏమైనా పెయిడ్ కంటెంట్గా రిలీజ్ చేసామా? అమెజాన్ ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఇట్లా వాళ్ళకి ఏమన్నా అమ్ముకుని మీరు కొంత పే చేసి సినిమా చూడండి అని చెప్పామా? ఫ్రీగా యూట్యూబ్లో రిలీజ్ చేసాం. దాని మీద ఎట్లా వస్తాయని మాకు డబ్బులు? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఆ నింద వేసేటప్పుడు మినిమం ఏదన్నా మనం మాట్లాడుతున్నామంటే ఈ ఎవిడెన్స్ ఉంది, ఈ పాయింట్ ఉంది, దీన్ని బట్టి ఇది మాట్లాడుతున్నానని చెప్పాలి. ఏమీ లేకుండా ఏది పడితే నోటికి వచ్చినది మాట్లాడేసేసి